ఇప్పుడు మన అసిస్టెంట్ కలెక్టర్ ఈరోజు మనం విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం జరుపుకోవడానికి వచ్చాము. విభిన్న ప్రతిభావంతులు అనేది చాలా సరిగ్గా పెట్టారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నా బ్యాచ్మేట్ అంజలి శర్మ అని నా బ్యాచ్మేట్, తనకు కళ్ళు కనిపించక కష్టపడేది అంటే కళ్ళు కనిపించవు. అండ్ ప్రిపరేషన్స్ వచ్చే మెటీరియల్ క్లాస్లో కూడా కనపడదు. మెటీరియల్ కూడా పీడిఎఫ్లు ఉంటాయి ప్రతి దానికంటే. పేపర్ కూడా చదవలేదు. వచ్చిన పీడిఎఫ్ని సాఫ్ట్వేర్ కూడా వేసుకొని ఫోన్లో టాక్ బ్యాక్ అది వింటూ 2x స్పీడ్లో ఇది కూడా. తర్వాత ఇది ఆ రోజు ఏదైనా డేట్ అంటే మార్చి 20 ఏ హరిబాబు పై పక్క చూడు తమ్ముడు. సార్ సార్ ఒకసారి సార్ చూడండి. మేడం అట్లే చూడండి ఒక సెకండ్. అద్భుతంగా డాన్స్ చేస్తూ ఉండేది. అండ్ క్రాఫ్ట్స్ కూడా, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ బ్యాంగిల్స్ అవి తయారు చేయడానికి బయట స్టాల్ కూడా పెట్టారు. ఇలాంటి ప్రతిభ చాలా మందిలో ఉంది. ఇది చదువు మాత్రమే సంబంధించింది కాదు, స్పోర్ట్స్ లో కూడా. ఇదివరకు మాట్లాడుకున్నట్టు పారాలింపిక్స్ లో కూడా చాలా మెడల్స్ వచ్చాయి ఇండియాకి. స్పోర్ట్స్ స్కౌటింగ్ కి కూడా ఏడీగా చెప్తున్నారు. మన డిస్కస్ త్రో, జావెలిన్ త్రోకి చిత్తూరులో కూడా స్కౌటింగ్ పెట్టారు. ఎంతో మంది ప్రతిభావంతులను మనం సెలెక్ట్ చేశారు అని. అదే విధంగా నోట్ చేసుకున్నాడు యాక్సెసిబిలిటీ గురించి. బిల్డింగ్ లోకి ఎంటర్ అవ్వడానికి ఇబ్బందిగా ఉంది. నేను చూశాను. ఎందుకంటే ఇవన్నీ చిన్న డిజైన్ చేంజెస్ మాత్రమే. ఇవి చేస్తే మనకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. లైక్ ఒక 10 అడుగులు మెట్లు ఉండే దానికంటే ఒక 7 అడుగులు మెట్లు ఉండి 3 అడుగులు మనకు ర్యాంప్ ఉంటే వీల్ చైర్ తీసుకురావడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అది నేను ఒకసారి కలెక్టర్ తో కూడా మాట్లాడతాను, రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ తో మాట్లాడతాను. ఇలాంటిది ఇక మీదైనా మనకు కొత్తగా కట్టే బిల్డింగ్స్ లో ఇలాంటి వసతులు మనకు ఉంటే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నేను దీని గురించి ఒకసారి ఎస్పీ సార్ తో, కలెక్టర్ సార్ తో నేను డిస్కస్ చేస్తాను. అండ్ గురించి కూడా నేను నోట్ చేసుకున్నాను. అంటే చిన్న వాటి కోసం మిమ్మల్ని పంపించడం, మిమ్మల్ని మళ్ళీ పిలిపించడం ఇబ్బందిగా ఉంటుంది. అది మీకు మాకు అందరికీ ఇబ్బందే. కాబట్టి అలాంటి తప్పులు జరగకుండా, తప్పులు జరిగితే వాటిని ఎలా రెక్టిఫై చేయగలము, ఎవరికి ఇబ్బంది కలగకుండా అనేది మేము చూస్తాము. లోన్స్ దాని గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. డిఫరెంట్ ఏబుల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు విద్యాపరంగా, వైద్యపరంగా, ఉపాధి పరంగా వాళ్ళకు ఎటువంటి వసతులు మనం కల్పించగలమో, ఎలా సహకరించగలమో, అన్ని విధాలుగా సహకరించడానికి మేము తయారుగా ఉన్నాము. దేవుడు అంటే భగవంతుడి దయ వల్ల నేను ఏదో నలుగురికి సహాయపడగలిగే పొజిషన్ లో ఉన్నాను. మీకు ఎటువంటి సహాయం కావాలన్నా ప్లీజ్ మాకు చెప్పండి.